ఈరోజు ఇట్లా ఉన్నాను కదా, ఏదన్నా నాలో మీరు ఏదన్నా మంచి చూస్తే ఆ మంచిని బట్టి దేవునికే స్తోత్రం. ఎందుకంటే నాలో అది నిర్మించిన వాడు ఆయన. దానికోసం చిన్న ప్రాయం నుంచి నా జీవితంలో జోక్యం చేసుకున్నాడు ఆయన. చాలా చిన్న ప్రాయం నుంచి నా జీవితంలో జోక్యం చేసుకొని నన్ను అనేక అనుభవాలు గుండా చెక్కుతూ చిన్న ప్రాయంలోనే చాలా అనుభవాలు నేర్పాడు. విరగొట్టడం, నల్లగొట్టడం అనే అనుభవాలు ఉన్నాయి చూసారా, అన్ని విధాల. జబ్బు బారిన పడితే సమస్య ఎలా ఉంటుందో అవగాహన, అప్పులుంటే సమస్య ఎలా ఉంటుందో అవగాహన, ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత క్షోభ ఉంటుందో అవగాహన, చెయ్యని నేరానికి నిందలు మీద పడితే ఎంత వేదన ఉంటుందో గ్రహింపు, నా అనుకున్న వాళ్ళు వంచన చేస్తే ఎలా ఉంటుందో గ్రహింపు. ఒకరోజు ఇంట్లో అన్నానికి లేకపోతే పిల్లల్ని పెట్టుకొని పిల్లలు ఆకలి అంటే ఏం చేయాలా అన్న ప్రశ్నను ఎదుర్కొంటే అనుభవం ఎలా ఉంటుందో గ్రహింపించాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు తొడుక్కొని మనుగడ సాగించాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో అనుభవాలు చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయ్యో నాకు సెకండ్ హ్యాండ్ అని ఉన్నాయి. పౌలు గారికి అయితే ఒకరోజు అసలు ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేకుండా దిగంబరంగా ఉన్నాడంట. చూడు, పౌలు గారికి ఇంకెంత దారుణమైన అనుభవాలు నేర్పాడు. రాళ్ల దెబ్బలు తిన్నాడా, కొరడా దెబ్బలు తిన్నాడా, రెల్లు దెబ్బలు తిన్నాడా. పాపం ఎవరు పట్టుకున్నా పౌలును కొట్టడమే. కానీ ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దూషణలు, ఎంత హింస, ఎంత బాధ. జైళ్ళ పాలయ్యాడు పాపం అనేక సార్లు. ఎంత నలిగాడండి, ఎన్ని శ్రమలు పొందాడండి. ఆ పౌల్ని కొలబద్దగా పెట్టుకొని అంత ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతావు. ఆ మెట్టి ఎక్కడ, నువ్వు ఆయన పొందినవి ఎక్కడ, నువ్వు పొందేది ఎక్కడ, నేను పొందేది ఎక్కడ? కొద్దిగా మనం ఆలోచన చేయాలి. పౌలు ఇప్పుడు శాశ్వత శోభాతిశయంగా మారిపోయాడు చూడండి. ఇక్కడ ధన్యజీవయ్యాడా? 1900 సంవత్సరాల దాకా, 1900 సంవత్సరాల నుంచి పౌలు పేరు మారుమోగుతానే ఉంది. 1900 సంవత్సరాలు, 100 తరాల నుంచి రేపు నిత్యత్వంలో కూడా మోగుతానే ఉంటుంది పౌలు పేరు. శాశ్వత ఘనత, అంత గొప్ప ధన్యకరమైన జీవితం, ఇంతమందికి మార్గదర్శి పౌలు. ఈరోజు యావత్ క్రైస్తవ సంఘానికి మొదటి మాదిరి ప్రభు అయితే రెండో మాదిరిగా పౌలు ఉన్నాడు. ఇంత ధన్యకరమైనటువంటి పాత్రగా చెక్కబట్టడానికి ఎన్ని బాధలు పడాల్సి వచ్చిందో చూడవయా. నొప్పులేం వద్దు, కానీ పెద్ద పెద్దవి కావాలంటే ఆడ నుంచి వస్తాయి. ఒకవేళ ఇచ్చినా నువ్వు కాపాడుకుంటావా? మోయగలుగుతావా? నిలబెట్టుకోగలుగుతావా? చూడు ఎన్ని బాధలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువు. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయునిగానే ఉన్నాను. వారు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలీయుడు. వారు అబ్రహాము సంతానమా, నేనును అబ్రహాము సంతానమే. వారు క్రీస్తు పరిచారకులా, నేనును వెర్రివాని వాళ్ళు మాట్లాడుతున్నా, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడి తిని, చాలా కష్టపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అనేక సార్లు జైలు పాలయ్యాను. అపరిమితముగా దెబ్బలు తింటిని. 1, 2, 3, 100, 1000 అని కాదు, దొరికినోడల్లా కొట్టారు నన్ను. అపరిమితముగా అంటే పరిమితి లేనంత దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. కొన్నిసార్లు నన్ను కొట్టి చచ్చాడని తీసుకెళ్లి వెలపడబడేసి వదిలేసి వెళ్ళిపోతే దేవుడు బతికించాడంతే. అనేక పర్యాయములు ప్రాణాపాయము, చాలాసార్లు మరణాన్ని ఎదుర్కొన్నాను. ఇక బతుకుతానన్న నిరీక్షణ లేకుండా అంత శ్రమ వచ్చింది నాకు. చదువు. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు యూదుల చేత, 5 సార్లు 39 దెబ్బల కాడికి, లేకపోతే 1 తక్కువ 40 అన్నాడు కదా. 5 సార్లు అంటే 5 4 20, అంటే 200 దెబ్బలు. 200లో 5 తీసేయండి,
195 దెబ్బలు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో బెత్తాలంటే కొట్టబడి తిని రెల్లు బెత్తాలు చీల్చకొచ్చిద్ది. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టి అప్పుడే రాళ్లతో కొట్టి తెచ్చిపెట్టింది పట్టణం వెలుపలకి ఈడ్చి వెళ్తారు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని పాప సముద్రంలో ప్రయాణం చేస్తా ఓడ పగిలి 3 సార్లు శ్రమ పడ్డా. ఒక రాత్రి మవళ్ళు సముద్రములో గడిపి తిని ఒక రాత్రి మగళ్ళు సముద్రంలోనే ఏ చెక్క పట్టుకున్నాడో ఏ మొక్క పట్టుకున్నాడో మరి గడగడగలాడుతా సముద్రంలోనే ఉన్నాడు పాప రాత్రి పగల. అనేక పర్యాయములు ప్రయాణములలోను ప్రయాణం చేసేటప్పుడు అనేక సార్లు ఆపదలు, నదుల వలనైన ఆపదలలోను నదుల్లో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ శ్రమ పడ్డాను. దొంగల వలనైన ఆపదలలోను ఇవన్నీ చాలవన్నట్టు త్రోవన పోతుంటే దారి కాసి కొట్టేవాళ్ళు నన్ను పట్టుకొని నా దగ్గర ఏమో ఉందని నన్ను కొట్టి దోచుకున్నాయి. నా స్వజనుల వలనైన సొంత ఆపదలలోను జనులు కొట్టిన అనుభవాలు, సొంత జనులు తిట్టిన అనుభవాలు, సొంత జనులు కల్పించిన కీడు, అన్యజనుల వలనైన ఆపదలలోను అన్య జనులు ఇతరులు నాకు చేసిన ద్రోహాలు, ఇతరులు నాకు చేసిన కీడు, పట్టణములో ఆపదల్లోను పట్టణాల్లో బాధలు, అరణ్యములో ఆపదల్లోను అడవిలో పోతే అక్కడ ఆపదలు, సముద్రములో ఆపదల్లోను సముద్రంలో పోతే అక్కడ ఆపదలు, కపట సహోదరుని వల్ల ఆపదల్లోను ఇవన్నీ ఉంటుంది. చాలవన్నట్టు నమ్మకంగా నా పక్కనే ఉండి నాకు గుంట తీసే వాళ్ళ వల్ల ఆపదలు, ప్రయాసముతోను కష్టంతోను, తరచుగా జాగరణములతోను, నిద్ర లేని రాత్రులతో, ఆకలి దప్పులతోను, అన్నం లేని రోజులతో, తరచుగా ఉపవాసములతోను, ఒకవేళ ఒక్కోసారి ఏమో అన్నం లేక ఒక్కోసారి తినేది ఉండి కూడా ఉపవాసం ఉండాలని ఉండి, చలితోను, కప్పుకోవటానికి దుప్పటి లేదు, దిగంబరత్వముతోను ఉంటిని. అద్దుగా దిగంబరత్వం అంటే తెలుసా? ఒంటి మీద బట్ట కూడా లేదు.